నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని మామిడిపల్లి కౌన్సిల్ పరిధిలో గల భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, సిఐటియు ఆర్మూర్ మండల కన్వీనర్ కూతుడి ఎల్లయ్యలు మాట్లాడుతూ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవులు బ్రిటిష్ సామ్రాజ్యవాద దోపిడీ హెచ్చరికగా ఈ దేశాన్ని సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని ఉద్యమాన్ని కొనసాగించారు. నా దేశాన్ని ముక్కలుగా చేసిన ఈ దేశాన్ని ముక్కలుగా కానీ ఇవ్వమని నినాదించి గుంతటి శాట్యుడు అని అన్నారు. ఈ విధానాన్ని బిడ్డని ఆడి ప్రజలపై భారాలు వేయకుండా పెట్టుబడిదారుల నుండి రావచ్చుగా పన్ను బకాయిలను వసూలు చేయాలని, ప్రజలకు ఇల్లు లేని పేదవారికి ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీ కార్యక్రమంలో బుర్ర నాగరాజు, దండుగుల సాయిలు, బాసెట్టి సాయిలు, గంగారం గంగాధర్ పాల్గొన్నారు. దేశం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా 1931 సంవత్సరంలో రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్ తమ యొక్క ప్రాణాలని అర్పించి 94 సంవత్సరాలు ఈ రోజుకు పూర్తయింది. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు మామిడిపల్లిలోని సిపిఎం పార్టీ అట్లాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి భగత్ సింగ్ ఆనాడు ఈ దేశ ప్రజలందరి కోసం బ్రిటిషోడు చేస్తున్నటువంటి దోపిడీని అరికట్టాలని చెప్పేసి, దోపిడీదారులందరూ కూడా పారిపోవాలని చెప్పేసి కెలియన్ వాళ్ళ బాగులో జరిగినటువంటి పోరాటంలో భారతీయులు చనిపోయినటువంటి వార్త విని తన యొక్క బాగా చలించిపోయి బ్రిటిష్ పోలీస్ని ఇమీడియట్లీగా తన బందూకుతో కాల్చి చంపడం జరిగింది. అదే మాదిరిగా ఆ కాల్చి చంపినటువంటి కేసులో రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ వీరి ముగ్గురికి కూడా మరి అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం రహస్యంగా, అంటే పబ్లిక్లో కనుక ఉరి తీస్తే అది మొత్తం ఉవ్వెత్తున ఉద్యమానికి ఆస్కారం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోటి వారిని మరి రహస్యంగా ఉరిదీసి చంపడం జరిగింది. వారి యొక్క ఆశయాలు వృధా కావు. తన తండ్రికి కూడా ఫోన్ చేసి బెయిల్ కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి చెప్పినప్పుడు ఈ దేశం కోసం నేను నా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, అలాంటి ప్రయత్నాలు ఏం చేయకుండ్రి, భగత్ సింగ్ ఈ రోజు చనిపోతే ఇంకా వందలాది భగత్ సింగ్ పుట్టుకొస్తారని చెప్పేసి గర్వంగా చెప్పినటువంటి మరి మహామేధావి. కాబట్టి ఆయన యొక్క ఆశయాల్ని భవిష్యత్తులో కొనసాగించడానికి స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు దేశంలో పాలిస్తున్నటువంటి పాలకుల విధానాలకు వ్యతిరేకంగా, ఇవాళ దోపిడీకి వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకి, సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, కులం మతం అసమానతలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా సంఘటితం చేయటానికి, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా సంఘటితం చేయటానికి ఇవాళ కార్మికులని, రైతులని, అట్లాగే ఈరోజు ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా, ధరలు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ప్రజలందరినీ కూడా సంసిద్ధం చేస్తామని, మరి నిజమైనటువంటి స్వాతంత్రం కోసం ఆ రకంగా భగత్ సింగ్ స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.